దంతాల ఆరోగ్యం కోసం నోటిని శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో కనీసం 3 నెలలకొకసారి బ్రష్ ని మార్చడం కూడా అంతే ముఖ్యం. అయితే చాలా మంది బ్రష్ బాగానే పనిచేస్తుంది కదా అని మార్చుకోకుండా ఉపయోగిస్తారు. దీనివల్ల దంతాలతో పాటు ఆరోగ్యానికి కూడా నష్టం తప్పదు. అరిగిపోయిన పాత బ్రష్లను వాడటం వల్ల చిగుళ్ల వ్యాధి, దంతక్షయం, నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా నోటిలోనే ఉండిపోతాయి. పాత బ్రష్ తో పళ్ళు తోమినప్పుడు నోరు శుభ్రం అయిందిలే అనుకుంటాం, కానీ వంగిపోయిన బ్రిస్టల్స్ దంతాలను సరిగ్గా శుభ్రం చేయలేవు. అదే కొత్త బ్రష్ ను వాడడం వల్ల దాని బ్రషింగ్ సర్ఫేస్ లోని మృదువైన బ్రిస్టల్స్ దంతాల మధ్య ఆహారాన్ని, బ్యాక్టీరియాను సమర్థవంతంగా తొలగిస్తాయి. అంటే బ్రష్ బ్రిస్టల్స్ అరిగిపోయినా కూడా బ్రష్ ని మార్చాలి. సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ సూచనల ప్రకారం ప్రతి 3 లేదా 4 నెలలకొకసారి లేదా అంతకంటే త్వరగా టూత్ బ్రష్ ని మార్చాలి. చిన్న పిల్లలు బ్రష్ చేసుకునే సమయంలో కొరికేస్తారు కాబట్టి వారి టూత్ బ్రష్ ని వెంటనే మార్చడం మంచిది. అలాగే ఆరోగ్య సమస్యలతో ఉన్నప్పుడు వాడిన బ్రష్లను కూడా మార్చివేయడం మంచిది. అనారోగ్యంగా ఉన్నప్పుడు శరీరం ఎన్నో రకాల బ్యాక్టీరియాలకు నిలయంగా మారుతుంది. అప్పుడు వాడిన బ్రష్ ను తర్వాత కూడా వాడితే మళ్ళీ అనారోగ్యం బారిన పడేందుకు అవకాశం ఉంది. ఇంకా పళ్ళు తోమిన తర్వాత కూడా బ్రష్ లో క్రిములు ఉండొచ్చు. కాబట్టి ఒకరి టూత్ బ్రష్ ని మరొకరు ఉపయోగించకూడదు. ఉపయోగిస్తే ఇన్ఫెక్షన్స్ తప్పవు. కుటుంబ సభ్యుల బ్రష్లను ఒకే కంటైనర్ లో పెడుతుంటాం. ఒకదాని బ్రిస్టల్స్ మరొకదాని బ్రిస్టల్స్ కి తాకకుండా చూసుకోవాలి. ఇక అందరూ చేసే సాధారణ తప్పు బ్రష్లను వాష్రూమ్ లో పెట్టడం. టాయిలెట్ లో తేమ ఎక్కువగా ఉండడం వల్ల రోగకారక క్రిములు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి గాలిలో తేలి ఆడుతూ బ్రష్ కి తాకే ప్రమాదం ఉంది. అందువల్ల బ్రష్లను ఎప్పుడు గాలి తగిలే ప్రాంతంలో ఉంచితే దానిలోని తడి వెంటనే ఆరిపోతుంది.